తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. బంగారం ఏంటంటే ఇంకా ఇంకా అందకుండా పోతుంది. మనం ఎంత కావాలని అనుకుంటున్నామో అంత దూరంగా వెళ్ళిపోతుంది. 1,00,000 రూపాయల తులం, 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే అసలు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమనుకోవాలి? ఎందుకు ఇంత ఇలాంటి వాళ్ళ పెరిగిపోతుందండి? పరిస్థితిని చెప్పకండి. అమ్మో, మీ దగ్గర అందరిలాగే 3 కేజీల సామాన్యులు. బంగారం ఉంటుందండి. అట్లేదు గురుగారు, మీ మాట నిజమవ్వాలని కోరుకుంటున్నాను నేను. అవుతుంది. ఆశీర్వాదం. థ్యాంక్ యూ తథాస్తు. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఏంటి గురుగారు ఇంత ఇంతగా పెరిగిపోతుంది? అంటే ఈ సంవత్సరం మనకి జ్యోతిష్యంలో చెప్పినట్లుగా అసలు ఇలాంటి పరిస్థితి చూస్తుంటే కొనాలా వద్దా అనే ఒక సందిగ్ధం ఉంది. కొంతమంది ఇప్పుడు అమ్మేసుకోవడమే కరెక్ట్, ఉన్నది ఇదే కరెక్ట్ టైం అంటున్నారు. కొంతమంది లేదు, ఇప్పుడు కొనుక్కుని పెట్టుకోండి, ఇంకా పెరిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అసలు ఇప్పుడు బంగారం కొనాలా వద్దా, ఏం చేయాలి, మీ సలహా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను చెప్పేది సలహా వరకే తీసుకోండి. ఇది ఒక టిప్ నేను చెప్పేది. మళ్ళీ నా మీద ఆపాదించకండి. నాకున్న వ్యక్తిగతంగా నేను సంపాదించుకున్న జ్యోతిష్ శాస్త్ర అనుభవంతో అండ్ లౌకిక జ్ఞానం కూడా యాడ్ ఆన్ చేసి నేను మీకు చెప్తున్నా, వినండి. ఇప్పుడు ఏదైతే బంగారం యొక్క ధర ఏదైతే ఉందో ఇది మీకు మే 15 ఆల్మోస్ట్ మే 30వ తారీఖు వరకు ఈ సూచి పెరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు పెరుగుతుంది అంటే మీకు 1,07,000 10,000 దాకా కూడా పెరగచ్చు. పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, పెరుగుతుంది. పెరిగి 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 ఒక్కసారి విరిగి పడిపోతుంది. ఎప్పుడు జూన్ 22వ తారీఖు నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. అప్పుడు జూన్ 22కి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి మీకు జూలై 13 అండ్ జూలై 17 జూలై 27th లోపల మీకు బంగారం ధర ఆల్మోస్ట్ ఎంత పడిపోతుంది అని అంటే 27% బంగారం పడిపోతుంది. 27% అంటే ఇప్పుడు 1,00,000 అనుకున్నాం కాబట్టి 27,000 పడిపోతుంది. మళ్ళీ 80కి 83కి వచ్చి స్టేబుల్ అవుతుంది. కాబట్టి కంగారు పడకండి, కంగారు పడి బంగారం కొనకండి. చాలా మంది ఏంటంటే బంగారం కొందాము, రేటు పెరిగిపోయింది కదా అని చెప్పి, ఇప్పుడు మీరు ధరించినది ఏదైనా బంగారం కానీ మనం వేసుకోవాల్సిన బంగారం, ఇప్పుడు గోల్డ్ లోన్ పెట్టాలంటే 22 క్యారెట్సే పెట్టాలి. గోల్డ్ లోన్ పెట్టాలి. చాలా మంది అనుకుంటారు అంటే కొనేసుకుంటే మనకి లోన్ కూడా పెట్టుకోవచ్చు కదా, పనికి వస్తుంది కదా అనుకుంటారు. మీరు 22 క్యారెట్ల బంగారం కొనుక్కోవాలంటే తప్పకుండా వాడు తరుగు మజూరి మినిమం 5% తీసుకుంటాడు. మాక్సిమం మంచి నెక్లెస్ కనుక అనుకోండి 15% కన్నా తక్కువ ఉండదు. అంటే మీరు 1,00,000కి 15,000 రూపాయలు తప్పకుండా మీరు ట్యాక్స్ కట్టాలి. అదే మీరు 10 లక్షలు అంటే 10 తులాలు కొనుక్కున్నారే అనుకోండి, 100 గ్రాములు ఒక నెక్లెస్, 100 గ్రాములు ఎప్పుడు నెక్లెస్ రాదు. 100 గ్రాముల నెక్లెస్ కొన్నారు, 10 లక్షలు పెట్టి కొన్నారు అంటే అందులో 1,50,000 ట్యాక్స్ మీరు దానికి తరుగుకి వెళ్ళిపోతుంది. మళ్ళీ దానికి జిఎస్టీ, మళ్ళీ దానికి జిఎస్టీ వేసారు అనుకోండి, కట్టాలంటే 2 లక్షల రూపాయలు అవుతుంది ఆల్మోస్ట్. అంటే 22 క్యారెట్స్ మీరు కొన్నప్పుడు బంగారం వాల్యూ కన్నా మీరు 2 లక్షలు ఎక్స్ట్రా పెట్టాలి. తీరా బంగారము ధర పడిపోయింది అనుకోండి, పడిపోతే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు 2 లక్షలు ఎక్స్ట్రా పెట్టారు, మీరు అనుకున్న బంగారం కన్నా 20% ఎక్స్ట్రా పెడుతున్నారు. సో 20% ఎక్స్ట్రా పెట్టినప్పుడు 20% కింద పడిపోయింది అనుకోండి, 40% మీరు లాస్ అయినట్టే కదా. పోనీ మీరు గోల్డ్ లోన్ పెడదామే అనుకోండి, గోల్డ్ లోన్ ఎప్పుడైనా సరే బంగారానికి వాళ్ళు మార్కెట్ రేట్ ఎంతైనా ఉండని, మార్కెట్ రేట్లో 50% 40% కన్నా వాళ్ళది ఎక్కువ ఇవ్వరు. ఇప్పుడు 10,000 అయిందంటే వాళ్ళు 4,200 4,800 మ్యాక్సిమం 4,300 కన్నా ఎక్కువ ఇయ్యరు పర్ గ్రామ్కి, ఇవ్వరు. సో మీకు అక్కడ గోల్డ్ లోన్లో కూడా మీకు ప్రాఫిట్ లేదు, మీరు అనవసరంగా లాస్ అయిపోతారు. ఇది విషయం ఏంటంటే ఇది ఒక పాల పొంగు లాగా మాత్రమే ఉంటుంది. జూలై తర్వాత బంగారం ధర స్టేబుల్ అవుతుంది. ఓపిక పట్టండి, అనవసరంగా కొనకండి. ఇప్పుడు ఎవరైనా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే మీకు అది కరెక్ట్ అనుకుంటే ట్రేడింగ్ బంగారం కొనుక్కోండి. ఏది స్టాక్ లో కొనుక్కునే కమోడిటీస్ లో గోల్డ్ బాండ్స్ అట్లాంటివి ఏమైనా కొనుక్కోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వద్దనుకుంటే క్షణంలో విత్డ్రాల్ చేసుకోవచ్చు. మీరు కొనుక్కునేది మీకు స్టాక్ లో రెడీ ఉంటుంది. కానీ ఏదైతే ఖరీదు బంగారం ఏదైతే ఉందో ఫిజికల్ గోల్డ్ కొనకండి. నేను ఆల్రెడీ ఉగాది పంచాంగ శ్రవణం కూడా చెప్పాను, ఈ సంవత్సరం ఒంటి మీద బంగారం వేసుకోకండి అనే చెప్పా. ఆల్రెడీ నేను చెప్పిందంతా వీడియోలో పడతానే ఉన్నాయి. మనకి వచ్చి బంగారం లాక్కొని వెళ్ళిపోతున్నారు, దారుణంగా లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఎందుకోసం అంటే ఒంటి మీద ఒక 20 తులాల బంగారం ఉంది అంటే 20 గ్రాముల బంగారం ఉంది అంటే
అర్థం ఏంది అది? 200 గ్రాముల బంగారం ఒకవేళ ఉంది అనుకుందాం. 200 గ్రాముల బంగారం ఉంటే దాన్ని లాక్కొని వెళ్ళిపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు, ఓ ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఓ భూమి కొనవచ్చు, లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది. సో దొంగతనం చేయాలని లేకున్నా పరిస్థితులకు దీనికి ఇదైపోయి క్రైమ్ తయారైపోతారు. బికాస్ క్రైమ్ అనేది ఏంది, ఇప్పుడు మొన్న మధ్య ఏదో నేను వాళ్ళు చూశాను, మీరు బ్యాంకు నుంచి 30 కోట్ల అప్పు తీసుకోండి, మీరు తిరిగి కట్టకపోతే 3 సంవత్సరాలు జైలు శిక్ష, తిరిగి కట్టకపోతే 3 సంవత్సరాలు జైలు శిక్ష, అయిపోయి 30 కోట్లు పోతే 30 కోట్లు తీసుకొని బ్యాంకు ఎగ్గొడితే 3 సంవత్సరాలు జైలు శిక్ష పెడితే పర్లేదు, జైలు పోదాంలే. ఎందుకోసం అంటే ఒక ఉద్యోగం చేస్తున్నా జైలు చేస్తున్నట్టే కదా. సో అలాంటి ఆలోచన వచ్చేస్తుంది మనుషులకి. ఎట్లా ఉద్యోగం కూడా ఒక జైలే, అదేదో 3 ఏళ్ళు పోయి జైలుకి పోతే అయిపోతుంది కదా. 30 కోట్లు తీసుకొని 10 ఏళ్ళ వరకు ఈఎంఐ కట్టే బదులు 3 సంవత్సరాలు ఈఎంఐ లేదు, ఏం లేదు అనుకుంటే అలా తయారైపోతున్నారు. ఇప్పుడు బంగారం కూడా అట్లాగే. కాబట్టి బంగారం మీద ఈ సంవత్సరం కలి ప్రవేశం చేశాడు, కలి కాలు పెట్టాడు. కాబట్టి ఇంకా బంగారం ధర పెరుగుతుంది. బంగారం మీ దగ్గర ఉంది అంటే చావు మీ దగ్గర ఉంది అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. కొనద్దంటారు ఇప్పుడు. కొనొద్దు. కొన్నా ఒకవేళ ఉంటే డైరెక్ట్ తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకోండి, లేదంటే బ్యాంకు లోన్ వెళ్ళి గోల్డ్ లోన్ తీసుకోండి. ఓకే, ఎందుకోసం అంటే లాకర్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారము మనం లాకర్లో బంగారం పెట్టకూడదు, లాకర్లో నోట్లు పెట్టకూడదు. లాకర్లో నోట్లు పెట్టి అది చెదగొడితే మనకు సంబంధం లేదు. లాకర్లో బంగారం పెడితే ఒకవేళ బంగారం పోయింది అనుకుంటే ఉన్న బంగారానికి మొత్తం మనం బిల్లులు చూపించాలి, చూపిస్తేనే అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి బంగారం, ఫిజికల్ బంగారం ఏదున్నా మీకు కష్టమే. వేసుకొని మీరు ఎక్కడైనా తిరిగారు అనుకోండి, ఎవడైనా ఒకటి దొంగోడు మీకు పట్టుకొని కొట్టి మిమ్మల్ని ఏం చేసి తీసుకెళ్ళినా నష్టమే. కాబట్టి ఫిజికల్ గోల్డ్ ఈ సంవత్సరం అయితే మంచిది కాదు. ఫిజికల్ గోల్డ్ కొనకండి, ఓపిక పట్టండి. ధరలు తప్పని పడిపోతాయి చూడండి, మళ్ళీ ఏడుస్తారు. బంగారం ధర నాకు తెలిసిన రేట్ ఏంటంటే మాక్సిమం రేట్ స్టేబుల్ రేట్ ఒకటి వస్తుంది. స్టేబుల్ రేటు 83,000 నుంచి 85,000. ఈ స్టేబుల్ రేటు బంగారం రీచ్ అవుతుంది, ఓపిక పట్టండి. ఆ రేట్ వచ్చినప్పుడు కొనుక్కోండి. ఇది నా విశ్లేషణ మాత్రమే, నా రీసెర్చ్. మీ వ్యక్తిగతంగా మీరు ఏమైనా చేసుకోండి, నాకు అనవసరం. ఇలా అయితే ఉంది ప్రస్తుతం పరిస్థితి మీరు అన్నదాని పడి. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పదు కొనటం ఎలాగో. నేనేమంటా అంటే పెళ్ళిళ్ళకి మీరు ఆర్టిఫిషియల్ బంగారం వేసుకోండి, మీ పిల్లలకి అంత డబ్బులతో భూమి కొనియండి, లేదంటే బంగారం బాండ్స్ కొనియండి. పెళ్లి కూతురికైనా వేస్తారు కదా, మంగళసూత్రాల వరకు కొనండి, మిగతా అన్ని కూడా ఆర్టిఫిషియల్ వేయండి, ఏం పర్లేదు. పెళ్లి కొడుకు ఒక చిన్న రింగ్ ఇస్తే చాలు. భూమి ఇస్తే పెళ్లి కొడుకులు తీసుకుంటారు, అంతేనా? ఆ మగాళ్ళకి బంగారం అవసరం లేదండి, దే నెవర్ సీక్ గోల్డ్. అంటారు ఎంతమంది మగవాళ్ళు మొత్తం గోల్డ్ ఎలా వేసుకుని వెళ్ళట్లేదు, ఇప్పుడు తిరుగుతున్నారు, చూస్తున్నారు కదా మీరు కూడా. ఏవో కొన్ని కన్యారాశి లక్షణాలను వేసుకుంటారు లేండి, మిగతా వాళ్ళు అందరూ వేసుకోరు. సింహరాశి లక్షణాలు ఉన్న వాళ్ళు గోల్డ్ పెద్దగా ప్రిఫర్ చేయరు. అవునా? కొంతమంది ఉంటారు పిసినారు వాళ్ళు, మార్వాడి లక్షణాలు ఉంటారు, వాళ్ళు బంగారం భయంకరంగా కొంటారు, ఒంటి మీద వేసుకుంటారు, కానీ వాళ్ళు అవసరం పడ్డప్పుడు తీసుకెళ్లి మొత్తం గోల్డ్ లోన్ పెట్టి ఆస్తులు కొంటా ఉంటారు, తింటానే ఉంటారు. నాకు తెలిసిన ఒక ఉన్నాడు అన్నమాట మార్వాడి, అతని దగ్గర 5 కోట్ల వర్త్ బంగారం ఉంటుంది. 5 కోట్ల వర్త్, దాదాపుగా ఒక 50 కేజీల బంగారం ఉంటుంది అతని దగ్గర. 50 కేజీల బంగారం. కాకపోతే మొత్తం ఉమ్మడి కుటుంబం కాబట్టి ప్రతి దానికి బిల్లులు ఉంటాయి. వాడి కొడుకు పేరు మీద ఇంత, భార్య పేరు మీద ఇంత, అత్తమ్మ పేరు మీద ఇంత, అందరి పేరు మీద వాడు బంగారం సెట్ చేసి పెడతాడు. బాగుంటుంది. అతని రొటేషనే, పర్ మంత్ రొటేషనే దాదాపుగా 80 లక్షల నుంచి రొటేషన్ ఉంటుంది, పర్ మంత్ రొటేషన్. 5 కోట్లకి 50 లక్షల రొటేషన్ ఈజీగా చేస్తాడు అతను. సో మొత్తం మీద ఓపిక పట్టండి, జూలై వరకు స్టేబుల్ అయ్యేదాకా. నా మాట వినండి, బంగారం వేసుకొని బయటకు తిరక్కండి. పాల ప్యాకెట్ల కోసమనో దీనికోసమనో ఒంటి మీద ఒక 10 లక్షల బంగారం వేసుకొని, ₹1,00,000 రూపాయల బంగారం వేసుకొని తిరక్కండి. దొంగలు ఎక్కువ ఉంటారు ఈ సంవత్సరం. జాగ్రత్తలు వహించాలి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.